ఇప్పుడు దావీదు ఫిలిష్తీయుని మీదకు యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. ఈ యుద్ధము చేయటానికి ఏమి ఉపయోగించాడు అని మనం చూస్తే అక్కడ 50 వాక్యములో రాయబడి ఉన్నమాట, ఒడిశాలతోనూ రాయితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. చెప్పండి నోరు తెరిచి, దేనితోనమ్మా? ఒడిశాలతోనూ రాయితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాడు. ఈ రాయికు ఏమి అర్థం అవుతుంది? ఈ రాయి దేనికి సాదృశ్యముగా ఉంది? ఈ ఒడిశాల దేనికి సాదృశ్యముగా ఉందంటే, ఆ రాయి నేను ప్రకటిస్తున్న యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. ఈ ఒడిశాల అనేది, చెప్పాలి నాతో కలిసి, లోకము పరలోకము. చెప్పాలి, లోకము పరలోకము. ఇప్పుడు దావీదు చేతిలో లోకం ఉంది, అదే చేతిలో పరలోకము ఉంది. లోకాన్ని పట్టుకున్నాడు, పరలోకాన్ని పట్టుకున్నాడు. ఆ ఒడిశాలకు ఇలాగా 2 తాళ్ళు వస్తాయి, ఒకటి లోకము, ఒకటి పరలోకం. ఈ 2 పట్టుకుని ఈ ఒడిశాలలో రాయి పెట్టి తిప్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో జయము లేదు, అపజయాల మార్గములో నీ బ్రతుకు కొనసాగుతుంది. దానికి కారణం ఏమిటో ఆత్మదేవుడు ఈ పూట నీతో చెప్పబోతున్నాడు. ఇప్పుడు దావీదు ఎదుట శత్రువు ఉన్నాడు. కొన్ని క్షణములలోనే దావీదు ప్రాణాన్ని తీసి ఆకాశ పక్షులకు ఆహారముగా పెడతానని మాట ఇచ్చేసాడు. దావీదు అంటున్నాడు, యెహోవా నామము పేరిట ఈ పూట నేను నీ మీదకు వస్తున్నా. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు చేతిలో లోకముంది, పరలోకము ఉంది. దావీదు ఆలోచన ఏం కలిగి ఉన్నాడంటే, నేను నా చేతిలో 2 ఉన్నాయి, ఈ 2 నా చేతిలో ఉంచుకుంటే నా శత్రువు నా ఎదుటే ఉంటాడు. ఎక్కడుంటాడు? ఈ 2 నా చేతిలో ఉన్నంతకాలము నా సమస్యలు నాతోనే ఉంటాయి. ఈ 2 నా చేతిలో ఉన్నంతకాలము నా దరిద్రం నాతోనే ఉంటుంది. ఈ 2 నా చేతిలో ఉన్నంతకాలము నా నాశనము నాతోనే ఉంటుంది. నా నాశనం పోవు నిమిత్తము, నా శాపం పోవు నిమిత్తము, నా శత్రువు పతనమై పోవు నిమిత్తము నేను ఒక పని చేయబోతున్నాను. ఏంటి దావీదా సీక్రెట్ అంటే, నేను లోకాన్ని వదలబోతున్నాను. ఆమేన్. నా 2 చేతుల్లో 2 కొనలు ఉన్నాయి కదా, పరలోకాన్ని ఏమో గట్టిగా పట్టుకోబోతున్నాను, దాన్ని గట్టిగా హత్తుకోబోతున్నాను, దాన్ని విడవకుండా పట్టుకోగలుగుతున్నాను. ఈ లోకములో ఉన్న ఆశను, నేత్రాశను, శరీరాశను, ఇక లోక సంబంధమైన వాటన్నిటిని కూడా నేను పూర్తిగా వదలబోతున్నాను, వదిలిపెట్టేయబోతున్నాను. ఏం దావీదా, వదిలితే ఏం జరుగుతుంది అంటే, నాకు జయము కలుగుతుంది,
శత్రువుకి అపజయము కలుగుతుంది, ఇశ్రాయేలుకు క్షేమము కలుగుతుంది. ఎందుకని మా బ్రతుకుల్లో మాకు క్షేమం లేదు, మాతో ఉన్న వారికి కూడా క్షేమం లేదు. దావీదంటే నువ్వు లోకాన్ని వదలలేకపోతున్నావు, అవసరమైతే ఆత్మీయతని విడిచిపెట్టేస్తున్నావు, అవసరమైతే ఆరాధన విడిచిపెట్టేస్తున్నావు, అవసరమైతే సహవాసాన్ని విడిచిపెట్టేస్తున్నావు, లోకాన్ని మాత్రం గట్టిగా నువ్వు పట్టుకొని ఉన్నావు. మరలా నెలకో పండుగ వచ్చేసి మరలా నేను క్రైస్తవునేనని చెప్తున్నావు. కాబట్టి నీ ఎదుట ఇంకా నీ శత్రువు నిలిచి ఉన్నాడు, నీ ఎదుట ఇంకా నీ సమస్యలు నీతోనే ఉన్నాయి, నీ ఎదుట ఇంకా నీ పరిస్థితులు ఆ విధముగా ఉన్నాయి. ఇదిగో నీ జీవితంలో ఒక తీర్మానానికి రాగలిగితే, అయ్యా నేను లోకాన్ని విడిచిపెడతాను, లోకములో ఉన్న వాటిని విడిచిపెడతాను, శరీరాశలు నేను